సంగమేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 1లో కొంతమంది గుర్తించిన వ్యక్తులు సాయం అనే 60 years వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇదే ఇంటి పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన వెళ్ళి పడుకోవడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి బీరువా తాళాలు కూడా పగలగొట్టబడి దాంట్లో నుండి విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేయడం జరిగింది. ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తుంది. ఇది వేసవికాలం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. పోలీసు వారి తరఫున ఎవరైనా సరే ఎండాకాలం కాబట్టి ఎవరైనా వారి యొక్క విలువైన వస్తువులు ఉన్నట్లయితే వారు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, లేదా బ్యాంకులో కానీ అదేవిధంగా వారితో ఉంచుకోవాలని చెప్తున్నాం. విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో భద్రపరిచి పైన బిల్డింగ్ పైన పడుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వారితో ఉంచుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. మరియు ఈ వేసవికాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఆరుబయట పడుకొని ఉంటారు. ఇంటి తలుపులు ఓపెన్ చేసి పెట్టుకొని ఇంటి ముందటే పడుకుంటారు కాబట్టి దొంగలు కూడా ఇదే అవకాశంగా భావించేసి ఇంట్లోకి ప్రవేశించి వారి యొక్క విలువైన డబ్బులు కానీ మరి బంగారం కానీ దోచుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి బాన్స్వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మండలంలో అందరికీ కూడా తెలియజేసింది ఏదంటే గ్రామాలు మరి పట్టణంలో అందరూ కూడా వారు రాత్రిళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీసు వారికి డైల్ 100 ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చాలని చెప్పేసి తెలియజేస్తాం. సంగీత ఎండాకాలం వచ్చిందని డాబా పైన వండుకున్నాము. 12 తులాల బంగారం పోయింది, 20 తులాల వెండి పోయింది, 20,000 రూపాయలు పోయింది. డబ్బా మీద వండుకున్నాము సంగమేశ్వర కాలనీ.